ప్రెగ్నెన్సీలో హెచ్ఎంపీవీ వైరస్తో ఇన్ఫెక్ట్ అవుతే మనకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నుండి 4 నెలల వరకు హెచ్ఎంపీవీ వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే కొన్ని సార్లు మనం ఏమైనా అనామలీస్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా మనం దానికి సంబంధించిన మెడికేషన్ వాడడం వల్ల కొన్ని అనామలీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అది చాలా తక్కువ పర్సెంటేజ్, అది 1% కంటే తక్కువగా చూస్తాం. కానీ కొన్నిసార్లు ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మనకుండే వీక్నెస్ కారణంగా వేరే కాంప్లికేషన్స్ కారణంగా IUGR ఆర్ స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ అంటే బేబీ గ్రోత్ అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే గ్రోత్ రిటార్డేషన్ ఆర్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని మీకు ఒకవేళ ఈ వైరస్ తో కానీ ఆర్ రెగ్యులర్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఏమైనా మీకు వచ్చింది అని అనుకుంటే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు వాడుకుంటూ రెగ్యులర్ చెకప్స్ కి వెళ్ళుకుంటూ ఎక్కువ అది సివియర్ అవ్వకుండా చూసుకోండి. అంతేగాని పెద్దగా భయపడాల్సింది ఏం లేదు. దీనికి మనం ఇంట్లో తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు వచ్చి ఎక్కువగా హైడ్రేట్ అవుతూ ఉండడం, ఎక్కువగా వాటర్ తాగుతుండడము, అవి కొంచెం వార్మ్ వాటర్ తీసుకోవడము అండ్ బేసిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అంత సివియర్గా భయపడాల్సింది మాత్రం ఏమీ లేదు. థ్యాంక్ యూ.